రైట్. మూసీ సుందరీకరణ విషయం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి బాధితులు కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ మనతో పాటు బీఆర్ఎస్వి నాయకుడు ఓయూ నుంచి రోహిత్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏంది అసలు దీనికి అంతు లేదా? మీ బీఆర్ఎస్వి నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి, మూసీ పోరుబాటు అని చెప్పి. ఎట్లా ఉన్నది స్పందన? పోతా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోతున్నారు, ఏమంటున్నారు అసలు వాళ్ళంతా? ఇలా స్పందన ఎట్లున్నదంటే అన్న, ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చి 150 కోట్లతో పెడతాడో అది అసలు డిపిఆర్. ఇది నీ ప్రణాళిక ఏంది? ముందస్తుగా నువ్వు ఏం చేస్తావు? అక్కడ ఉన్న ప్రజల్ని తరలించి నువ్వు ఎక్కడికి పంపిస్తావు? మీ గవర్నమెంట్లోనే గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్పిండు, అక్కడ ఉన్న ప్రజల్ని వేరే కాడికి పంపిస్తే దానికి 3 అంతలు ఇవ్వాలని చెప్పిండు. అక్కడ మేము పోయినప్పుడు అన్న మొన్న ఒక్కొక్క ఇండ్లల్లో చూస్తే ఏడుపు వచ్చింది మాకే. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు రెక్కాడతాగానే డొక్కాడని కుటుంబాలు ఆడున్నాయి. వాళ్ళని నువ్వు అట్లా చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. తెలంగాణ సమాజం, ముఖ్యంగా తెలంగాణ సమాజం ఊరుకోదు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఊరుకోదు. ఖచ్చితంగా బుల్డోజర్లు రివ్ అవుతానే బుల్డోజర్ను తడిమి కొట్టేదాకా కూడా మేము ఖచ్చితంగా తరిమి కొడుతామని ఇవాళ మేము చెప్తున్నాం అన్న. అంటే వాళ్ళ దగ్గరికి మీరు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏమంటున్నారు? నిజంగా ఎవరైనా వచ్చి నోటీసులు ఇవ్వడం కావచ్చు, వీళ్ళని పిలిచి మాట్లాడడం కావచ్చు, ఏదైనా జరిగిందంటనా? ఖచ్చితంగా జరిగిందట అన్న. అక్కడ మార్కులు వేసారట. మార్కులు వేసి వాళ్ళని వేరే ప్రాంతానికి పొమ్మని, అక్కడ మేము నిన్న పోయినామన్న, వాళ్ళు బాంబే నగర్ అని పోయినాం. అక్కడ మార్కులు వేసి ఒక మొత్తానికి 12 కుటుంబాలను పంపించారు. 12 కుటుంబాలు అక్కంచెల్లి వెళ్ళగొట్టి వేరే కాడికి పోతే ఓన్లీ 3 కుటుంబాలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఆడ ఉన్న మిగతా 9 కుటుంబాలకు మరి వాళ్ళకు ఎక్కడ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏందని అక్కడ దాఖలాలు కూడా లేవు. అక్కడ ఉన్న స్థానిక వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ చూపెట్టకుండానే చేస్తున్నారా ఈ పని అంతా, లేకుంటే షిఫ్ట్ చేసినాక చేస్తున్నారా? ఆల్టర్నేట్ ఆప్షన్ చూపెట్టలే కానీ ఇప్పుడు 12 కుటుంబాలు పోయినప్పుడు 3 కుటుంబాలకే మాత్రం ఇచ్చినట్టే మిగతా 9 కుటుంబాల పరిస్థితి ఏంది? ఆల్టర్నేట్ చూపెట్టాలి కదా. ఖచ్చితంగా వాళ్ళకి చూపెట్టాలి. అక్కడ ఉన్న ప్రజలకి కూడా ఒక్క ఇల్లు కూల్చినా కానీ ఊరుకునేదే లేదు. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు కాసు పెట్టుకో. ఇక నీ పతనం స్టార్ట్ అయింది. రానున్న 2 సంవత్సరాలకు ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ప్రతి పేదవాడికి కూడా, మూసి ఉన్న ప్రాంతంలో ఉన్నోనికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మేము హామీ ఇస్తున్నాం. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ ఇంట్లో ఎక్కడికి పోవు అట్లనే ఉంటాయి అని కూడా చెప్తున్నాం అన్న. అయితే బట్టి విక్రమార్క రీసెంట్గా ఒక వ్యాఖ్యలు చేసిండు, కొన్ని చూసే ఉంటారు మీరు కూడా. మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు లెక్క కాదు, మేము ఏదైనా మాట ఇచ్చి తప్పడం అంటే ఎన్నికల్లో గెలవడం కోసం హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత దాంట్లో విస్మరించే టైపు కాదు. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అన్నీ పూర్తి చేసినాం. ఏ గ్యారంటీలు అయితే ఇచ్చినామో అన్నీ పూర్తి చేసినాం, నేను గర్వంగా చెప్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అది? ఇప్పుడు నేనే ఉన్నా, నాకే పెండింగ్ రీఎంబర్స్మెంట్ ఉన్నది, నాకే ఫీజు పెండింగ్ రీఎంబర్స్మెంట్ ఉన్నది. ఏది మీరు వచ్చిన 100 రోజులలోనే చేస్తా అన్నారు. వేరే జాబ్ క్యాలెండర్ ఇక్కడ, నిరుద్యోగులకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇక్కడ. ఇప్పుడు నాది పీజీ అయిపోయిందన్న, నాకు ఇస్తాను ₹1,00,000 ఇవి. కొలువులు వస్తాయని చూసినాం. మా ఇంటికాడ మా అయ్య అవ్వకు మేము చెప్పినాం, కాంగ్రెస్ వస్తే కొలువులు వస్తాయి, మేము ఉద్యోగాలు వస్తాయి అని అడుగుతాయి. ఇలా నాకు జాబ్ ఏదన్నా ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది ఎంత? 10,000 20,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాయి. బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్తారు, శ్రీధర్ బాబు ఒకటి చెప్తాడు, ఈ రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు. అసలు వాళ్ళు ఇలా ఏ ఒక్కరు కూడా ఇవాళ చూడన్న, జర్నలిస్టులు మీరు అప్పుడు ఎంతో సపోర్ట్ చేసిళ్ళు, ఇవాళ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఖచ్చితంగా మాట మీద ఎక్కడ ఉన్నారన్నా? ఏ మాట మీద లేదు. వీళ్ళకి ఏదన్నా అంటే కమిషన్లు, ఏడైతే కమిషన్లు వస్తే కకృతికి తప్పితే వీళ్ళు ఏం చేసింది లేదన్న తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చిన్న బిడ్డ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలను చూసుకున్నారు. వీళ్ళు వచ్చినాక అనుక్షణం నిద్ర కూడా మూసీ ప్రాంతంలో కానీ ఇక్కడ మొన్న ఎక్కడన్నా మా ఎటునగరం సైడ్ కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి భూములని లాక్కున్న పరిస్థితి ఉన్నది. అక్కడ ట్రెంచ్లు వేసిళ్ళు. రాష్ట్రంలో నాయకురాలు ఉంది కదా అక్కడ, మంత్రి సీతక్క గారు, పెద్ద నాయకురాలు ఇంతవరకు వీటి గురించి మాట్లాడిందా అన్న? మరి ఇంతవరకు ఆమె ఎందుకు మాట్లాడట్లేదు? మీరు మా గిరిజన సామాజిక వర్గం నుంచి ఏకైక ఉన్న ఒక రిప్రజెంటేటివ్, మా ప్రజలకు మీరు న్యాయం చేయనప్పుడు మీరు ఆ సీట్లు ఉండేందుకు? ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తామన్నా. ఇది కూడా నడుస్తుంది ములుగుకు సంబంధించి, అక్కడ ఖచ్చితంగా అన్న ఇష్యూ నడుస్తుంది. ఏదైతే 200 కోట్లతోని మేము సమ్మక్క గద్దెలు చాలా పవర్ఫుల్ అన్న. సమ్మక్క తల్లి అంటే మాకు సమ్మక్క తల్లి నేను చిన్నప్పటి నుంచి కొలుస్తున్నా, చిన్నప్పటి నుంచి నేను వెళ్తా. అక్కడ ఏదన్నా ఒక పూజారి కొడుకు కాలు 6 ఏళ్ళ అబ్బాయి కాలు కట్ చేసిల్లన్న. మరి ఈ పాపం ఎవరిది? సీతక్కదా, రేవంత్ రెడ్డిదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదా, ఎవరిది పాపం? ఆ అబ్బాయికి మొన్న మేము పోయినా మా పార్టీ తరఫున లక్ష్మణ్ బాబు గారి బెయిల్, నాగజ్యోతక్క గారి బెయిల్, సతీష్ రెడ్డి గారి బెయిల్. ఇప్పుడు మా పార్టీ నుంచి ఎవరైతే బెయిల్లో మీరు రాజకీయం చేయొద్దు అంటారు. మేము ఒకవేళ రాజకీయం చేసేది ఉంటే ఇవాళ పరిస్థితి అట్లా ఉండకపో. ఇవాళ లక్ష్మణ్ బాబు గారు అయితే అడిగిపోయేది ఏం చెప్పిల్లన్నా, మేము కూడా మీ కుటుంబ సభ్యులము, మీకు ఏది కావాలన్నా
మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నా అని చెప్పిళ్ళు. మీరు రాజకీయం చేస్తాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే మీరు దేవుణ్ణి మధ్యలో పెట్టుకొని రాజకీయం చేసేది మీరు. మాకు అలాంటివి కావు. అక్కడ మేడారం కానీ ములుగు కానీ రాష్ట్రంలో ఎవరికి ఏదైనా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా విద్యార్థులుగా ప్రశ్నించే హక్కున్న వాళ్ళగా మేము ఖచ్చితంగా మేము మాట్లాడతామన్న. ఇటు ఓవరాల్గా ఏం చెప్పాలనుకున్నా ప్రభుత్వం గురించి? 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటివరకు ఎట్లా ఉన్నది వ్యవస్థ? ఇంకా నేను ఏం మార్పులు కావాలి? ఇప్పుడు మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ని తెచ్చుకున్నారు కదా, మళ్ళీ మార్చాల్సినటువంటి సమయం వచ్చిందా? మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక ఖచ్చితంగా మేము మార్చేది రేవంత్ రెడ్డిని మార్చేస్తామన్న. ఇదంతా కాదు, మేము రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మార్చుతాం. మళ్ళీ కేసీఆర్ గారిని మేము సీఎంగా చేసుకుంటామన్న. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ.